హాయ్ హలో నమస్తే వనక్కం నేను మీ చిన్న శుభన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్గా ఉన్నాను. అండ్ ఇవాల్టి వీడియో ఏంటంటే చెన్నైలో మెరీనా బీచ్ ఎలా ఉంటుంది అని నేనే చాలా ఏళ్ళు తర్వాత విజిట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 8-9 ఇయర్స్ అయిపోయింది. చాలా మారిపోయింది కూడా ఈ సిటీ అనేది. సో చాలా ఏళ్ళ తర్వాత నేను ఇప్పుడు విజిట్ చేస్తున్నాను. అండ్ ఇదేనండి నెహ్రూ స్టేడియం. ఇక్కడ ఐపీఎల్ మ్యాచెస్ అయిపోతున్నాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే విజిట్ అవ్వండి. నేను ఎప్పుడు వెళ్ళింది లేదు, చూసింది కూడా లేదు. ఎందుకంటే నాకు పెద్ద క్రికెట్కి నాకు చాలా దూరం. సో నేను ఎప్పుడు విజిట్ చేసింది లేదు, వెళ్ళింది కూడా లేదు. నేను యాక్చువల్లీ చూస్తున్నాను ఐపీఎల్ మ్యాచెస్ పోతున్నాయని ఇప్పుడే తెలిసింది నాకు కూడా. అండ్ మేమైతే ఫైనలీ రీచ్ అయిపోయాం. ఈ స్వీట్ కార్న్తో స్టార్ట్ చేద్దాం అని ఇంకా స్వీట్ కార్న్ తీసుకున్నాము. ఒక 12 o'clock స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి మెరీనా బీచ్ నుంచి 12 o'clock స్టార్ట్ అయ్యాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఏది పడితే అది తినకండి, అంత హెల్త్ కూడా మంచిది కాదు. ఇక్కడ అంత నీట్గా కూడా ఉండదు కాబట్టి. సో వెళ్ళింగానే ఇవంతా విజిట్ అయిపోదాం. ఫస్ట్ ఎక్కడెక్కడ ఏం సమాధులు ఉన్నాయి ఫస్ట్ అవి చూసేసుకుందాం అని చెప్పి ఇంక లోపలికి వెళ్ళిపోయి విజిట్ అయిపోయాం. ఇప్పుడు ముందు కంటే ఇప్పుడు చాలా మంచి డెవలప్మెంట్, చాలా బాగా సూపర్గా చేశారు కూడా. జనాల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది, చాలా రష్గా ఉంది. అండ్ ఇది హాలిడేస్ కాదు, అండ్ సండేస్ వీకెండ్స్ కూడా కాదు. సో నార్మల్ డేస్ వర్కింగ్ డేస్లోనే వచ్చాము, అయినా కూడా చాలా రష్గా ఉంది. అసలు గ్యాప్ లేదు, అంత రష్గా ఉంది. 24/7 అన్నట్లు అంత రష్గా ఉంది ఇక్కడ. నాకు చాలా కొత్తగా అనిపించింది. ఏంట్రా అంత మారిపోయింది, ఎటు నుంచి ఎట్టు వెళ్ళాలి అని చూస్తున్నాను నేను. సో ఓకే, ఒకటైతే అయిపోయింది. ఇంకా అటు పక్క వెళ్తున్నాను, ఎంజీఆర్ సమాధి చూద్దామని చెప్పి. అంటే అమ్మ సమాధి వచ్చి నేను ఉన్నప్పుడు చదివేటప్పుడే చూసేసాను. యాక్చువల్లీ ఎంజీఆర్ సమాధి ఈ మధ్య కట్టారు కాబట్టి చూద్దామని ఇటుపక్క వచ్చేసాను. అండ్ నిజంగా చాలా సూపర్గా ఉందండి, చాలా సూపర్గా ఉంది. రూపాయి ఎక్కడ తీసుకోవట్లేదు, ఎందుకంటే డెవలప్మెంట్ అలా ఉంది. చాలా బాగుంది. అండ్ ప్రతి ఒక్కటి చాలా నీట్గా కట్టారు. పాల రాయితోటి కట్టారు, అది కూడా మా ఒక నార్మల్ కాదు. సో చాలా హై క్లాస్గా కట్టారు, చాలా హై క్లాస్గా కట్టారు. అండ్ ప్రతి ఒక్క ప్లేస్ నీట్గా ఉంది. నేనైతే ఆశ్చర్యపోయాను, ఇంత బాగా డెవలప్ అయింది ఇన్ని ఇయర్స్లో, 8-9 ఇయర్స్లో చాలా బాగా డెవలప్ అయిపోయింది అని ఆశ్చర్యంగా చూస్తున్నాను. అంతా నాకు కొత్తగానే అనిపించింది యాక్చువల్లీ. ఎందుకంటే నేను చాలా ఏళ్ళ తర్వాత వస్తున్నా కాబట్టి నాకు కొత్తగా అనిపించింది. మేమైతే సమాధులు చూసేసాం, అయిపోయింది. ఓకే చకచకా వెళ్ళిపోదాం, ఎందుకంటే టైం కూడా లేదు. అండ్ నిజంగా 1 day అవుతుందండి, ఖచ్చితంగా 1 day పడుతుంది ఇదంతా చూడాలంటే. సో మేమైతే అంత టైం తీసుకోలేం కాబట్టి ఓకే మ్యూజియంస్ చూద్దామని చెప్పి ఇంక మ్యూజియంస్కి వెళ్తున్నాం. నిజంగా ఇంత ముందుకి మెరీనా బీచ్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్. నేను నా కాలేజ్ డేస్లో వచ్చినప్పుడు అంత డెవలప్మెంట్ లేదు. ఈ యొక్క 7-8 ఇయర్స్లో చాలా మంచి డెవలప్మెంట్. అండ్ వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా జనాభా ముందు కంటే ఇప్పుడు చాలా బాగా వస్తున్నారు. చాలా రష్ ఉంది, 24/7 రష్ అన్నట్లు చాలా రష్గా ఉంది. చాలా మంచిగా చేసి ఉన్నారు. ఇంకా ముందు కంటే ఇప్పుడు చాలా మంచి డెవలప్మెంట్. అందరూ సమాధుల దగ్గర చాలా బాగుంది. ఇక్కడ రావడంతో చాలా గ్రేట్ఫుల్ అనుకుంటున్నాను నేనైతే. చాలా ఏళ్ళ తర్వాత ఒక 7-8 ఇయర్స్ తర్వాత నేను విజిట్ చేస్తున్నాను మెరీనా బీచ్ని. చాలా బాగుంది. అండ్ ఫైనలీ మ్యూజియంకి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళ బట్టలు అండ్ వాళ్ళ పాస్పోర్ట్స్, వాళ్ళ పెన్, వాళ్ళు ఫస్ట్ డ్రాయింగ్ వేసింది, ఎక్కడ సైన్ పెట్టారు, ఏ బుక్ రాశారు, అండ్ వాళ్ళ తిన్న ప్లేట్స్ కానీ వాళ్ళ స్పెట్స్ కానీ అన్నీ వాళ్ళ జ్ఞాపకాలతో ఇక్కడ నింపేశారనమాట. వాళ్ళ ఫొటోస్, ఇప్పుడెప్పుడు ఏం రాశారు, ఏం చేశారు, ప్రతి ఒక్కటి ఇక్కడ అచ్చుకుద్దినట్టు రాసి పెట్టారు. వాళ్ళ తీసిన అవార్డ్స్,
వాళ్ళు ఎవరికి అవార్డ్స్ ఇచ్చారు అలా అంతా కూడా రాసున్నారు. చాలా మంచిగా అనిపించింది ఇక్కడ చూస్తుంటే. అండ్ ఇది కొత్తగానే కట్టారు, పాతది కాదు, ఇది కొత్తగానే కట్టారు ఈ మధ్యలో. ఇక్కడ చూసినట్లయితే చీకటి పడిపోతుంది, ఇంకా టైం లేదు అండ్ బీచ్కి వెళ్ళిపోదాం ఇంకా అని చెప్పి చక్కచక్క వెళ్ళిపోతున్నాం మేమైతే. కౌశిక్ అయితే ఎంట్రన్స్లోనే స్టార్ట్ చేశారు, చిత్తి ఖచ్చితంగా నేను షూటర్ గేమ్ ఆడాలని. సో నన్ను అయితే వద్దలేదు, ఇరిటేట్ కూడా చేశాడు చిత్తి. ఒక్కసారి అని చెప్పి, అరే టైం అవుతుంది వద్దురా ఇవన్నీ, గబికిన బీచ్ చూసేసి వెళ్ళిపోదాం రా అంటే కూడా ఆహా నేను ఆడాలి ఇంకా సచ్చినట్టు సరే రా ఆడు అని చెప్పి ఇంకా. అండ్ మేమైతే వాటర్ దగ్గరికి వచ్చేసాము. ఈ అలల శబ్దం అనేది ఇంకా భయాన్ని ఎక్కువ చేస్తుంది నిజంగా. చీకటి పడుతుంది, నేనైతే నీళ్ళల్లో అస్సలు కాలు పెట్టలేదు. ఆల్మోస్ట్ చాలా చీకటి అయిపోయింది, చూసేదానికి చాలా భయంకరంగా ఉంది. ఫైనలీ ఆటో అయితే పట్టేసాము. ఆటో పట్టడం పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది, ఎందుకంటే మాకు అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి అండ్ మాకు ఒక్కొక్క ఆటో ఒక్కొక్క కాస్ట్ చెప్తున్నారు, 200, 150 లేదా 80 అట్లా చెప్తున్నారు. మాకు అక్కడ సెంట్రల్ నుంచి బీచ్కి వచ్చేదానికి మాకు రేట్ కాలేదు. యాక్చువల్లీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు తక్కువ కాస్టే అయింది, ఇక్కడి నుంచి పోయేటప్పుడు మాత్రం చాలా రిస్కీ అని అనిపించింది నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే టైం ఓవర్ 7:30 అయిపోయింది. నైట్ టైం అయితే నాకు ఎక్కడికి నచ్చదు, యాక్చువల్లీ రావడానికి నచ్చదు, ఎందుకంటే సేఫ్ కాదు అని నేను మ్యాక్సిమం అవాయిడ్ చేసేస్తాను. అండ్ ఇక్కడ చూసినట్లయితే థీమ్ మార్చేశారు. ఇంతకు ముందు కలర్సే కొట్టున్నారు, ఇప్పుడు థీమ్ పెట్టారు, చాలా బాగా అనిపించింది. ఓకే చూసాం కదా, ఇదే కదా మనం రీల్స్లో వీడియోస్లో ఆవడి రైల్వే స్టేషన్.